ఒక సన్యాసికి రెల్లు దుంగలు విరిచేవాడు అని పేరు. అస్సలు ఎందుకొస్తుంది? వినడానికే చాలా వింతగా ఉంది గదండి. పైగా ఆ పేరుతో పిలిపించుకోడానికాయన మొదట గర్వపడ్డాడు కూడా. కాని కొంతకాలానికే అదే పని చేయడం తనకు తగదని నిర్ణయించుకున్నాడు. ఈరోజు మనం శరభంగ అనే ఒక బౌద్ధ భిక్షువు కథలోకి కొంచెం లోతుగా వెళదాం. మన దగ్గర ఆయన చెప్పిన కొన్ని పద్యాలు, వాటికి సంబంధించిన వివరణలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఒక మనిషి తన పేరు వెనుక ఉన్న గుర్తింపును వదులుకుని సత్యాన్ని ఎలా కనుగొన్నాడో చూద్దాం. అవును. ఈరోజు మన చర్చ ఒక రకంగా ఒక డిటెక్టివ్ కథలా ఉండబోతోంది. క్లూజ్ అన్నీ ఈ పద్యాల్లోనే ఉన్నాయి. శరభంగ అనే పేరు ఎలా వచ్చింది, ఆయన దాన్ని ఎందుకు వదులుకున్నాడు, ఆ మార్పు వల్ల ఆయనకు కనిపించిన ఆ వ్యాధి ఏమిటి, చివరికి ఆయన కనుగొన్న విముక్తి మార్గం కేవలం ఆయన కోసమేనా, లేక అది అందరికీ వర్తించే ఒక సార్వత్రిక మార్గమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఆయన ప్రయాణాన్ని అర్థం చేసుకుందాం. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే మొదటి క్లూతోనే మొదలు పెడదాం. అసలు ఈ శరభంగ అనే పేరు వెనుకున్న కథేంటి? ఆయనే స్వయంగా చెప్పినట్లున్నారు గదా. అవును. 487వ శ్లోకంలో చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఆయనేమన్నారంటే, నా చేతులతోనే రెల్లు దుంగలను విరిచి నాకు నేనుగా ఒక పర్ణశాలను కట్టుకున్నాను. ఓ! శర అంటే రెల్లు, భంగ అంటే విరవడం. అందుకే ప్రజలు నన్ను శరభంగ అని పిలవడం మొదలుపెట్టారు. ఇందులో దాపరికమేమీ లేదు. అంటే ఆయన తన బలాన్ని, ఆ స్వయం సమృద్ధిని చూసి గర్వపడినట్లనిపిస్తోంది. ఖచ్చితంగా. ఆ కాలంలోని తాపసులకు అది ఒక సాధారణ లక్షణం. సమాజానికి దూరంగా అడవుల్లో ఉంటూ తమ అవసరాలను తామే తీర్చుకునేవారు. వాళ్లకు ఆ శారీరక కఠినత్వం, స్వీయ నియంత్రణ ఇవి చాలా ముఖ్యం. మన ఆధారం ప్రకారం ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి గొప్ప తాపసి అయ్యారు. తన చేతులతో చెట్లను రెల్లును విరిచేంత బలవంతుడన్నమాట. ఆ బలం ఆయన గుర్తింపులో ఒక భాగం. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ తర్వాత శ్లోకంలోనే ఒక పెద్ద మలుపు వస్తుంది. అవును. వెంటనే 488వ శ్లోకంలో, ఈరోజు నేను చేతులతో రెల్లు దుంగలను విరవడం నాకు తగదు అని అంటారు. ఒక్కసారిగా ప్లేట్ మార్చేసినట్లుంది. నిన్నటి వరకు గర్వకారణంగా ఉన్న పనే ఈరోజు తగనిదిగా ఎందుకు మారింది? ఎందుకంటే ఆయన జీవితంలోకి గౌతమ బుద్ధుని బోధనలు ప్రవేశించాయి. ఆయన ఇప్పుడు బుద్ధుడు ప్రవచించిన శిక్షాపదాలను, అంటే శిక్షణా నియమాలను పాటిస్తున్నారు. బౌద్ధ సంఘంలో భిక్షువులకు కొన్ని నియమాలుంటాయి. వాటిలో ముఖ్యమైనది అహింస, అంటే ప్రాణులకు హాని చెయ్యకపోవడం. ఈ నియమం కేవలం జంతువులకు మాత్రమే కాదు, వృక్షాలకు కూడా వర్తిస్తుంది. అనవసరంగా ఒక మొక్కను తుంచడం కూడా ఆ నియమాలను ఉల్లంఘించడమే. ఇక్కడ నాకొక ప్రశ్న తలెత్తుతోంది. ఆయన ఒక బలమైన స్వతంత్ర తాపసి, తన సొంత నియమాల ప్రకారం జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా వేరొకరు చెప్పిన నియమాలను, అది ఒక చిన్న మొక్కను కూడా తుంచవద్దు అనే నియమాన్ని పాటించడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఆ మార్పు అది అంత సులభంగా వచ్చుంటుందా? తన అహాన్ని, ఆ నేను బలవంతుడిని అనే గుర్తింపును వదులుకోవడం ఎంత కష్టమై ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. అది అస్సలు సులభం కాదు, నిజంగా కాదు. ఇది కేవలం ఒక చెడ్డ అలవాటును మానుకోవడం లాంటిది కాదు. తన మొత్తం అస్తిత్వాన్ని, తన గుర్తింపును ప్రశ్నించుకోవడం లాంటిది. ఆయన చేసింది కూడా అదే. ఆ శరభంగ అనే టైటిల్ను వదిలేశారు. బహుశా ఆయనకొకటి అర్థమై ఉంటుంది. నిజమైన బలం శారీరకమైనది కాదని, ఇతరులకు హాని చేయకుండా తన కోరికలను నియంత్రించుకోవడంలోనే అసలైన బలముందని గ్రహించి ఉంటారు. అంటే ఒక ఏకాంతవాసి నుండి ఒక సంఘం యొక్క నియమాలను పాటించే బాధ్యతాయుతమైన భిక్షువుగా మారారు. ఈ పరివర్తన ఆయన కళ్లను తెరిపించింది. అంతకుముందు కనిపించని ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది. అంటే ఆ పాత అలవాటును వదిలేయటం వల్లే ఆయనకు ఒక కొత్త దృష్టి వచ్చిందన్నమాట. ఇక్కడే ఆయన ఆలోచనలో ఒక పెద్ద మలుపు వస్తుంది. 489వ శ్లోకంలో ఆయన ఒక షాకింగ్ విషయం చెప్తారు. ఇంతకాలం నా జీవితంలో ఉన్న ఒక పెద్ద వ్యాధిని నేను చూడనేలేదు అంటారు. రెల్లుదుంగలను విరవడం ఆపడానికి, ఒక వ్యాధిని చూడ్టానికి అసలు సంబంధమేంటి? అద్భుతమైన కనెక్షన్ అది. ఆయనేమన్నారంటే, దేవతలకు అతీతుడైన బుద్ధుని మాటలను ఆచరించడం ద్వారా ఈ వ్యాధిని చూశాను అని. ఇక్కడ వ్యాధి లేదా రోగమంటే మనకు వచ్చే జ్వరం, తలనొప్పి లాంటి శారీరక అనారోగ్యం కాదు. అది జీవితంలో అంతర్లీనంగా ఉండే దుఃఖానికి, అశాంతికి, అసంతృప్తికి ఒక శక్తివంతమైన రూపకం. దాన్ని పాళీలో దుఃఖ అంటారు.
మనం సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా ప్రతిదాని వెనుక ఒక అస్థిరత్వం ఒక అసంతృప్తి ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. ఈ సత్యాన్నే ఆయన వ్యాధిగా చూశాడు. ఒక్క నిమిషం. జీవితం మొత్తం ఒక వ్యాధి అని చూడటం ఇది కాస్త నిరాశావాదంగా అనిపించడం లేదా? అంటే జీవితంలోని ఆనందాన్ని, అందాన్ని పూర్తిగా విస్మరించినట్లు కాదా? మనకెన్నో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి కదా. ఇది చాలా సహజమైన సందేహం. కాని బౌద్ధ దృక్పథంలో దుఃఖ అనే పదానికి కేవలం బాధ అనే అర్థం మాత్రమే లేదు. దానికంటే చాలా లోతైన అర్థముంది. దాన్ని అసంతృప్తి లేదా డిజీజ్ అంటే ఈజ్ లేకపోవడం అని చెప్పవచ్చు. ఓహ్, అలాగా? ఉదాహరణకు మనకు ఇష్టమైన ఐస్ క్రీం తింటున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ ఆ ఐస్ క్రీం అయిపోగానే ఆ సంతోషం కూడా పోతుంది. మనకు ఇష్టమైన వాళ్లతో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. కానీ వాళ్ల దూరమైనప్పుడు బాధ కలుగుతుంది. అంటే మన సంతోషం కూడా శాశ్వతం కాదు. అది బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ అస్థిరమైన నమ్మలేని స్వభావాన్నే శరభంగుడు రోగంగా గుర్తించాడు. ఇది నిరాశావాదం కాదు, యథార్థవాదం. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చూడటం. సమస్యను గుర్తిస్తేనే కదా పరిష్కారం దొరికేది. సరిగ్గా అదే. ఓకే ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆయన తన పాత జీవితంలో శారీరక పనుల్లో, తన బల ప్రదర్శనలో పూర్తిగా మునిగిపోయి ఈ సూక్ష్మమైన సత్యాన్ని అవును, గమనించనేలేదు. ఎప్పుడైతే ఆ పనులను ఆపి బుద్ధుని బోధనల ద్వారా లోపలికి చూడటం మొదలుపెట్టాడో అప్పుడు ఈ అంతర్లీన అసంతృప్తి అనే వ్యాధి బయటపడింది. ఇది ఒక అయ్యో అనే క్షణంలా కాకుండా ఒక ఆహా అనే జ్ఞానోదయ క్షణంలా ఉందన్నమాట. సరిగ్గా చెప్పారు. అది సమస్యను గుర్తించడం. ఒకసారి సమస్యను గుర్తించాక ఆయన దాని మూలాలను, పరిష్కారాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆయనకు ఈ పరిష్కార మార్గం కేవలం గౌతమ బుద్ధుడు కొత్తగా కనిపెట్టింది కాదని, ఇదొక సనాతన మార్గమని అర్థమైంది. ఇది ఆయనకు మరింత బలాన్నిచ్చి ఉంటుంది. అవును, ఆయన ఈ మార్గం ఎందరో బుద్ధుల మార్గమని స్పష్టంగా వివరిస్తారు. 490వ శ్లోకంలో గతంలో వచ్చిన 6 బుద్ధుల పేర్లను ప్రస్తావిస్తారు. విపస్సి, సిఖి, వెస్సభూ, కకుసంధ, కోణాగమన మరియు కశ్యప. అవును, వాళ్ల పేర్లు. గౌతముడు 7వవాడు. అంటే ఈ 7 బుద్ధులు ఒకే మార్గాన్ని చూపారంటే ఆ మార్గానికి పునాదిగా ఏదో ఒక సార్వత్రిక సూత్రం ఉండి ఉండాలి. కాలంతో పాటు మారనీయ మూల సిద్ధాంతమేమిటి? అదే అసలైన విషయం. ధమ్మం అంటే బుద్ధుని బోధన ఒక వ్యక్తి సృష్టించింది కాదని, అది గురుత్వాకర్షణ లాంటి ఒక ప్రకృతి నియమం లాంటిదని ఇది స్థాపిస్తోంది. బుద్ధులు ఆ సత్యాన్ని కనుగొని దాన్ని ప్రపంచానికి బోధిస్తారు. వారందరూ ఒకే విషయాన్ని కనుగొన్నారు. శ్లోకం 491లో చెప్పినట్లు ఈ 7 బుద్ధులు కూడా ఒకే లక్షణాలను కలిగి ఉన్నారు. వారంతా కోరికలు, అహంకారం, పట్టుదలలేనివారు. వీతతన్హా అనాదాన. అవును, వారందరూ ఒకే ప్రాథమిక సూత్రాలను బోధించారు. ఆ సూత్రాలే 4 ఆర్యసత్యాలు. 4 ఆర్యసత్యాలు. మనం వీటి గురించి వింటూ ఉంటాం. కాని శరభంగుడి దృష్టిలో, ఆయన అనుభవంలో వాటి అర్థమేమిటి? ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ 4 ఆర్యసత్యాలు శరభంగుడి కథతో నేరుగా ముడిపడి ఉన్నాయి. మొదటి ఆర్యసత్యం దుఃఖముంది, జీవితంలో అసంతృప్తి ఉంది. దీన్నే శరభంగుడు వ్యాధిగా గుర్తించాడు. రైట్. రెండవ ఆర్యసత్యం ఆ దుఃఖానికి ఒక కారణముంది. అదే కోరిక, అంటిపెట్టుకుని ఉండటం, అజ్ఞానం. శరభంగుడి విషయంలో నేను బలవంతుడిని, నా పర్ణశాలను నేనే కట్టుకోవాలి అనే అహం, ఆ గుర్తింపు పట్ల ఉన్న పట్టుదల దుఃఖానికి కారణం. జీవితాన్ని తన నియంత్రణలో ఉంచుకోవాలనే ప్రయత్నం. సరిగ్గా. మూడవ ఆర్యసత్యం ఆ దుఃఖాన్ని అంతం చేయటం సాధ్యం, నిరోధం సాధ్యం. నాలుగవది దానికొక మార్గముంది. అదే ఆర్య అష్టాంగ మార్గం. శరభంగుడు తన పాత అలవాటును, ఆ పాత గుర్తింపును వదిలేయడమే ఆ మార్గంలో మొదటి అడుగు. అంటే ఆయన కథే ఆర్య సత్యాలకొక జీవంత ఉదాహరణ. అందుకే ఆయనకు ఈ బోధనలు అంత బలంగా హత్తుకున్నాయి. అద్భుతం. ఇది కేవలం తాత్విక సిద్ధాంతంలా కాకుండా ఆయన జీవితంలో జరిగిన ఒక ప్రత్యక్ష అనుభవంలా ఉంది. సరే, ఆయన వ్యాధిని గుర్తించాడు, దానికి సార్వత్రికమైన మందును కూడా కనుగొన్నాడు. మరి దాని ఫలితమేమిటి? చివరికి ఆయన ఏ స్థితిని చేరుకున్నాడు? చివరి శ్లోకం ఆయన పొందిన విముక్తి గురించి చాలా శక్తివంతంగా ప్రకటిస్తున్నట్లుంది. అవును, అవి ఆయన అనుభవపూర్వకమైన సత్యం. ఆయన చివరి శ్లోకంలో యస్మిన్ నివత్తతే దుఃఖం అంటే
ఎక్కడైతే ఈ అంతులేని సంసార చక్రంలోని దుఃఖం పూర్తిగా ఆగిపోతుందో అటువంటి స్థితిని వర్ణిస్తారు. ఈ భౌతిక శరీరం నశించి జీవితం ముగిసిన తర్వాత ఆయన అత్యంత ధైర్యంగా ప్రకటిస్తారు, మరొక పునర్జన్మ లేదు అని. అంటే పుట్టుక మరణం అనే చక్రం నుండి ఆయన శాశ్వతంగా బయటపడ్డారు. వావ్! ఆయన తన ప్రయాణాన్ని సువిముక్తోం హి సబ్బధీ, నేను సర్వత్రా అన్ని బంధాల నుండి పూర్తిగా విముక్తి పొందాను అనే మాటలతో ముగిస్తారు. ఇది నమ్మశక్యంగా లేదు. అడవిలో తన శారీరక బలంతో రెల్లుదుంగలను విరిచే ఒక తాపసి నుండి అజ్ఞానమనే బంధాలను విరిచి సంపూర్ణ జ్ఞానోదయం పొందిన ఒక అర్హంతుడిగా ఆయన ప్రయాణమిక్కడ పరిపూర్ణమయ్యింది. ఆయన పేరులోని ఆ భంగ అనే పదం యొక్క అర్థం ఎంతగా మారిపోయిందో కదా. ఖచ్చితంగా. మొదట అది భౌతికమైన రెల్లును విరవడాన్ని సూచిస్తే, చివరకు అది అజ్ఞానాన్ని, కోరికలను, సంసార బంధాలను విరవడాన్ని సూచించింది. ఆయన తన పేరుకే ఒక కొత్త, లోతైన అర్థాన్నిచ్చారన్నమాట. ఇది మనందరి జీవితాలకు కూడా వర్తిస్తుంది. మనం కూడా కొన్నిసార్లు మన ఉద్యోగాలకో, మన హోదాలకో, మన అలవాట్లకో అతుకుపోయి ఉంటాం. అవును, వాటినే మన గుర్తింపుగా భావిస్తాం. శరభంగుడు చేసింది కూడా అదే, కాని ఆధ్యాత్మిక స్థాయిలో. ఆయన రెల్లుదుంగలను విరిచేవాడిని అనే టైటిల్ను వదిలేసి విముక్తి మార్గంలో నడిచేవాడిని అనే కొత్త, నిజమైన గుర్తింపును స్వీకరించారు. అంటే చూడండి, మనం రెల్లుదొంగలను విరిచేవాడు అనే ఒక మామూలు పేరుతో ఈ చర్చను ప్రారంభించి దుఃఖం నుండి సంపూర్ణ విముక్తి అనే అంతిమ గమ్యంతో ముగించాము. శరభంగుడి పద్యాలు మనల్ని ఒక భౌతిక చర్య నుండి ఒక లోతైన ఆధ్యాత్మిక జ్ఞానోదయం వరకు ఒక అద్భుతమైన ప్రయాణంలోకి తీసుకువెళ్లాయి. ఆయన కథలో పేరు కేవలం ఒక లేబుల్ కాదు, అది ఒక పరివర్తనకు శక్తివంతమైన చిహ్నం. ఇక్కడ మనం గమనించాల్సిన చివరి విషయమేంటంటే, ఈ సార్వత్రిక మార్గాన్ని ఆయన తన సొంత అనుభవంగా ఎలా మార్చుకున్నారో. ఆయన మొదట బుద్ధుని మాటలు విని వ్యాధి అంటే దుఃఖాన్ని చూశాడు. ఆ తర్వాత దానికి విరుగుడు అయిన ధర్మాన్ని అంటే 4 ఆర్య సత్యాలను తన జీవితానికి అన్వయించుకుని ఆచరించాడు. ఇది ఒక శాశ్వతమైన సమస్యకు అంతే శాశ్వతమైన పరిష్కారం. ఇది ఎవరికో ఒకరికి మాత్రమే పరిమితమైనది కాదు. ముగింపుగా ఈరోజు మన చర్చ నుండి గ్రహించిన ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, ఒక పేరు లేదా ఒక గుర్తింపు ఒక వ్యక్తి యొక్క పరివర్తన కథను ఎలా చెప్పగలదో శరభంగుడి ఉదాహరణలో చూశాము. రెండవది, ఒక కొత్త దృక్పథం మన జీవితంలో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తి అనే వ్యాధిని ఎలా బహిర్గతం చేసుకుంటుందో అర్థం చేసుకున్నాం. అది నిరాశావాదం కాదు, యథార్థవాదమని కూడా తెలుసుకున్నాం. మూడవది, 4 ఆర్య సత్యాలు కేవలం సిద్ధాంతాలు కావని, అవి విముక్తికి ఒక ఆచరణాత్మక సార్వత్రిక మార్గమని చూశాము. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలివేస్తోంది. కొత్త మార్గాన్ని అంటే బుద్ధుని నియమాలను అనుసరించడానికి శరభంగుడు రెల్లుదుంగలను విరవడం అనే తన పాత, బలమైన అలవాటును వదులుకోవలసి వచ్చింది. అది ఆయన గుర్తింపులో ఒక భాగం. జ్ఞానమార్గంలో లేదా వ్యక్తిగత అభివృద్ధి పథంలో ఉన్న ఎవరికైనా ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఉన్నతమైన అవగాహనకు, ప్రశాంతమైన జీవితానికి చోటు కల్పించడానికి మనలో బలంగా పాతుకుపోయిన ఏ పాత అలవాటును, ఏ పాత గుర్తింపును మనం విరవాలి లేదా వదిలివేయాలి?